సమర్పయామి పాద్యం పాద్యం సమర్పయామి ఆచమ్యామి పరిమళపద్రవ్యాన్ని సమర్పయామి దేవరక్షాంగాయామి రక్షోభ్యం నమః కళ్యాణాపతఘాతాయాం సర్వం దేవతాభ్యం నమః ధూపదీపం నివేదయామి హిరణ్యగర్భాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ మహాలక్ష్మీ ధూమాగ్రాపయామి ప్రత్యక్ష దేవతాభ్యో నమః శ్రీ దీప మహాలక్ష్మీ దేవతాభ్యో నమః ఓం నానావిధ పరిమళపద్రవ్యాన్ని సమర్పయామి. ఇక అక్షంతలో ఇవి పెట్టుకోవడం అందరూ ఒకటి అక్షంతలు ప్రపంచానికి మంచిదని చెప్పినారు. ఇది మొదటిసారిగా పార్వతీదేవి చేసింది, ఈశ్వరుని పెండాడింది. ఇది చేస్తే ఆరోగ్యము, సంపద, ధాన్యము, ధనధాన్యము వస్తుంది అభిప్రాయం. ఈ వ్రతము బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర అన్ని జాతుల వాళ్ళు మోషిక అనే మాటలు ఉంటాయి. రకరకాల చెట్టులు, రకరకాల మాటలు, పర్వతాలు, శిఖరాలు, తలతలా మెరిసే గంగా జలాలు అన్నీ ఉంటుంది. అక్కడ ఈశ్వరుడు పార్వతి వచ్చే వాళ్ళకి అవన్నీ సాగు చూపిస్తాయంట, రూపెత్తాయంట. అన్నీ ఈ మానవ బట్టలు, ప్రాణులు అంతా అవన్నీ సింహాలు అవన్నీ గర్జిస్తాయంట ఈశ్వరుడు పార్వతి వచ్చే వాళ్ళకి. అట్లా టైంలో దేవాన్ దేవతలంతా వస్తారు. గణపతి, నారద, తుంబుర, కుమారస్వామి, ప్రతిపాలు వీళ్ళంతా వస్తారు. ఋషిములంతా వచ్చింటారు. అక్కడ భృంగి అనే ఋషి కూడా వచ్చింటారు. అక్కడ దేవకన్యలైన రంభ, ఊర్వశి, తిలోత్తమ, మేనక అనే వాళ్ళంతా వచ్చింటారు. దేవకన్యలంతా వచ్చింటారు. అందరూ సంతోషంగా ఉండే టైంలో నా భృంగి అనే ఋషి అందరూ పాటలు పాడుతూ సంతోషంగా ఉంటారు ఋషిములంతా. అట్లా టైంలో అందరూ కలిసి అట్లా నృత్యం చేస్తూ ఉంటుంది. రంభ సంతోషపడతారు ఈశ్వరుడు. అట్లా టైంలో భృంగి అనే ఋషి ఈశ్వరుడు మాత్రం నమస్కారం చేస్తాడు. పార్వతీదేవి కోపం చేస్తుంది. చాలా నేనేం తక్కువ అనేసి పార్వతీదేవి ఈశ్వరుని అడిగింది. అప్పుడు ఈశ్వరుడు లేదు, ఇది మగవాళ్ళు మాత్రమే ఋషిమునులు నీకు పూజ నమస్కారం చేయకూడదు, పాదాలు ముట్టకూడదు అని చెప్తారు. అప్పుడు నేనేం తక్కువ అనేసి పార్వతీదేవి కోపం చేసుకుని ఈశ్వరుని మీద అరణ్యం వెళ్ళిపోతుంది. అరణ్యం వల్ల గౌతమ ఋషులు ఆశ్రమంలో పోతుంది. అక్కడ గౌతమ ఋషులతో గౌతమ ఋషులు అరణ్యానికి ఉంటారు. అరణ్యంలో ద్రవ్యాలను తెచ్చుకుంటారు. హోమాలు, అవనాలు అవన్నీ తెచ్చేదానికి హోమాలు చేయాలంటే అవన్నీ కట్లు అవన్నీ కావాలంటే అవన్నీ తెచ్చేదంటారు. వచ్చేదప్పుడు తలతలా మెరుస్తూ ఉంటుందంట. ఆశ్రమం అంతా గౌతమ ఋషుల ఆశ్రమంలో అంతా మెరుస్తూ ఉంటుందంట. గాలికి మెరుస్తూ ఉంది. అనేసి యోచన చేసి వస్తారు. గిమ్మిని వస్తే పార్వతీదేవి తెలుసుకున్నారు. అప్పుడు పార్వతి యాలమాయకి వచ్చినావు, ఏం కాదు అంటే ఇప్పుడు కాయా నాకు అవమానం కదా, ఈశ్వరుడు మాకు నమస్కారం చేస్తే నాకు చేయలేదు అని చెప్తారు. అప్పుడు అట్లా టైంలో ఏమన్నా నాకు పరిహారం కావాలంటే పార్వతీదేవి అడుగుతుంది గౌతమ ఋషి. అప్పుడు పరిహారము గౌతమ ఋషికి చెప్తారు. ఇట్లా కేదారేశ్వరి నోములు ఉందమ్మా, ఇది చేస్తే మంచిది అని చెప్తారు. అప్పుడు రెండోసారిగా చేస్తుంది కేదారేశ్వరి వ్రతము. అప్పుడు చేస్తుందంట. చేసిన వెంటనే ఎట్లా చేయాలా, ఏం చేయాలా అని చెప్తారు. ఇది ఆశ్వయుజ శుద్ధ అష్టమి నిమిషాలు చేసి 21 దినం పూజించి అక్కడ ఒక కొత్తలేసి ఒక కుంభము ధాన్య రాశి పోసి, దేవుముల ధాన్య రాశి పోసి ఆ ధాన్య రాశి మీద ఒక కుంభం పెట్టి ఆ కుంభానికి 21 పోగుల దారి చుట్టి దానికి తెల్ల వస్త్రం కప్పి దాంట్లో బంగారం కానీ, వెండి కానీ, అది లేకపోతే భీమ కానీ కలిసిగా వెళ్ళాలి ఇచ్చి పూజించాలా అని చెప్తారు. అదే తరగా పార్వతీదేవి చేస్తుంది. అతి రసాలు అంటే కజ్జాయిలు గోధుమ పిండితో చేసిన అతి రసాలు చేయాల. పాలు, పెరుగు, నెయ్యి, తేనెయ్యి, చక్కెర, పంచామృత అభిషేకం చేయాల. 21 బ్రాహ్మణతో పిలిపించాలా. వాళ్ళకి భోజన సౌకర్యాలు చేయాలా అని చెప్తారు. అదే ప్రకారంగా పార్వతీదేవి ఈ వ్రతము, కేదారేశ్వర వ్రతము అమావాస్య నాడు చేస్తుంది. అమావాస్య చేసినందుకు పార్వతీదేవికు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి నాలా అర్ధాంగి అనే ఈశ్వరుల అర్ధభాగము, ఈశ్వరుడు అర్ధభాగము పార్వతీదేవి అని రూప చేస్తుంది. అర్ధనారేశ్వరి అని దానికి. అప్పుడు పార్వతీదేవి